నిజామాబాద్ జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా మనము నిర్వహించుకుంటూ ఉన్నాము. సో ఈరోజు ఈ ఉత్సవాలకి నిజామాబాద్ పట్టణంలో జ్యోతిబా పూలే విగ్రహానికి మాల వేసుకోవడం జరిగింది. దీనికి మనకి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి చాలా యూనియన్ మనకి నాయకులు, సంఘాల నాయకులు, అదేవిధంగా మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, అదేవిధంగా మనకి పొలిటికల్లీ నామినేటెడ్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనకి జ్యోతిబా పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆశయాల్ని కొనసాగించాలని వాళ్ళు చేసిన మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వాళ్ళు పాటుపడిన దాన్ని మనము గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మనకి అధికారులు కూడా ఎప్పుడు కూడా మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అదేవిధంగా మనకి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలు కూడా లబ్ధిదారులకి చేకూర్చే విధంగా పాటుపడతామని చెప్పుకుంటూ ఈరోజు జిల్లా ప్రజలందరికీ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యాన తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను సాధించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా పూలే గారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా కూడా మాకు సంతోషంగా ఉంది. ఆయన 199 సంవత్సరాల క్రితం పుట్టిన తర్వాత ఈ బలహీన వర్గాల ప్రజలకే కాకుండా ఈ దేశంలో ఒక సంస్కరణ తీసుకురావడానికి చేసినటువంటి కృషిని మనం ఎప్పుడూ మర్చిపోలేము. అందుకొరకే వారి జయంతిని అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ జయంతి సందర్భంగా బలహీన వర్గాలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక వర్గాలకు ప్రయోజనం జరిగేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా అది కేవలం మన బాపు జ్యోతిరావు పూలే యొక్క ఆశయమే అనేటువంటి విషయాన్ని గ్రహించి మనకు ముందుకు నడవలసిందిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన జన్మదినాన్ని ఘనంగా ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల బలహీన వర్గాలతో పాటు ఈ జిల్లా ప్రజలందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.